ఆదాయం పెంచుకునే మార్గాలను పెంచుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఆర్టీసీపై రివ్యూపై నిర్వహించిన మంత్రి పొన్నం హైదరాబాద్లో పెరుగుతున్న కొత్త కాలనీల్లో బస్సు రూట్లు పెంచడంపై అధ్యయనం చేయాలని సూచించారు. కారుణ్య స్కీమ్ కింద నియమితులైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ 3 సంవత్సరాల నుంచి 2 ఏళ్లకు తగ్గించే విషయాన్ని పరిశీలించాలని అన్నారు మంత్రి పొన్నం. ఆరంఘర్లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీస్ శాఖల మధ్య భూ బదలాయింపు చర్చలు అంటారు. ఇక సిటీలో కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 4th సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటు, అదేవిధంగా బస్సు సౌకర్యాలపై అధ్యయనం చేయాలని అన్నారు మంత్రి పొన్నం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మేడారం జాతరకు ప్రత్యేకంగా బస్సులు నడపడానికి ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తోందన్నారు పొన్నం. అయితే మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఇన్కమ్ పైన కూడా దృష్టి సారించాలని ఆదేశించారు.